హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. ఎలా జరుగుతుంది ప్రిపరేషన్? చదువుతున్నారా అందరూ? నేనైతే టార్గెట్స్ పెట్టుకున్నా కాబట్టి ఏదోలా కంప్లీట్ చేయాలని కష్టపడి అయితే చదువుతున్నాను. మీరు కూడా చదువుతున్నారని అనుకుంటున్నాను. టార్గెట్స్ హెవీ అవుతున్నాయా? హెవీ అయినా పర్లేదు, మనకి టైం లేదు కదా. బేసిక్ అయినా మనం నేర్చుకోవాలనేసి కొంచెం ఫాస్ట్గా సిలబస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఎగ్జామ్ లోపు ఒకసారి అన్నీ చూడాలనేసి ఫాస్ట్గా కంప్లీట్ చేయాలనుకుంటున్నా. మెయిన్లీ తెలంగాణ మూమెంట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసి ఎకానమీ చదవాలి. నెక్స్ట్ మిగతా చాలా ఉన్నాయి కదా మనకి సబ్జెక్ట్స్. సో అవన్నీ స్టార్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే పైపైన కొన్ని బేసిక్స్ నేర్చుకున్నా కూడా నెక్స్ట్ మళ్ళీ వీలుంటే నెక్స్ట్ రివిజన్ అయినా ఇవ్వచ్చు. కానీ ఫస్ట్ అయితే మనం అన్ని సబ్జెక్ట్స్ ట్రై చేయాలి కదా అనేసి సిలబస్ కొంచెం హెవీ అయినా పర్లేదు, కష్టపడండి. అంటే ఇన్ని రోజులు ఎక్కువ ప్రిపేర్ కాని వాళ్ళకు ఇది అయితే హెవీ అవుతుంది. ఆల్రెడీ ప్రిపరేషన్ ఉండి ఐడియా ఉన్న వాళ్ళకి వాళ్ళు సింపుల్గా రివైజ్ చేయగలరు. సో ఎలాగైనా మనం చదవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చదవాల్సిందే కదా. మార్నింగ్ కాకపోతే నైట్ అయినా చదవాల్సిందే. ఒకవేళ హెవీ అనిపిస్తే 1 డే టార్గెట్ని 2 డేస్లో కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి, మరీ కష్టంగా అనిపిస్తే. ఎందుకంటే మనకి హెల్త్ కూడా ఇంపార్టెంట్. హెవీ టార్గెట్స్ అని నిద్రపోకుండా చదివితే మాత్రం మళ్ళీ మనకి వెంటనే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో మన హెల్త్ని దృష్టిలో పెట్టుకొని కూడా మన ప్రిపరేషన్ ఉండాలి. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది. ఈరోజు మనం చదవాల్సి 1969 తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేద్దాం. సో మనకి 1952 వచ్చేసి వరంగల్లో స్టార్ట్ కావడం జరుగుతుంది ముల్కీల కోసం. 1969 అనేది మనకి ఖమ్మం కొత్తగూడెంకి సంబంధించి అక్కడ ఖమ్మంలో స్టార్ట్ కావడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇక నెక్స్ట్ 1970 అనంతర పరిస్థితులు ఎలా ఉన్నాయి, వ్యవసాయం, విద్యుత్, వీటన్నిటి గురించి. నెక్స్ట్ మనకి కొత్తగూడెంలో ఉద్యోగుల నిరసనలు, అక్కడ మనకి ఇంజనీరింగ్ ఉద్యోగుల నిరసనలు. తర్వాత వచ్చేసి మనకి రవీంద్రనాథ్ దీక్ష, ఇక్కడ నుండి ఖచ్చితంగా మనకి బిట్ వస్తుంది. తర్వాత వచ్చేసి 1969 ప్రత్యేక తెలంగాణ కోసం చేసిన ఆందోళనలు. తర్వాత ఈ ఉద్యమంలో భాగంగా మేధావులు, విద్యార్థులు, ఉద్యోగుల పాత్రలు ఎలా ఉన్నాయి అనేది ఇవన్నిటి గురించి ఈరోజు మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ నిన్న చదివాం కదా ప్రణాళికలు. సో మళ్ళీ ఇదే టాపిక్ని కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే 1 డేలో చదివితే ఇది గుర్తున్నట్టు అనిపించదు. చాలా వరకు మనం గుర్తుపెట్టుకోవాల్సిన కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని నుండి ఖచ్చితంగా మనకి 10 మార్క్స్ అయినా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్కువ ప్రిపేర్ అవుదాం. సో ఈరోజు కూడా ప్రణాళికలు చూద్దాం. నెక్స్ట్ ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవంతా కంప్లీట్ అయిన వాళ్ళైతే వీలైతే తెలంగాణ మూమెంట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. తెలంగాణ మూమెంట్ కంప్లీట్ అయితే ఆ టైం మీరు వేరే సబ్జెక్ట్కి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి చదివే వాళ్ళు ఈ షెడ్యూల్ ప్రిపేర్ కండి. ఇది ఫాస్ట్గా కంప్లీట్ చేసిన వాళ్ళైతే వేరే సబ్జెక్ట్ రివిజన్ చేసుకోండి, లేదా ఇదే ఎక్కువసార్లు రివిజన్ చేయండి. ఎక్కువసార్లు రివిజన్ ఇచ్చి ప్రాక్టీస్ బిట్స్ చేయండి. ప్రాక్టీస్ బిట్స్ చేయడం వల్ల మనకి ఎక్కువ క్వాలిటీ ఇంపార్టెంట్. సో మనం ఎంత చదివామనే దానికంటే ఎంత గుర్తుపెట్టుకున్నామనేదే మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో మనం చదివిన దాంట్లో మనకి ఎంత గుర్తుంది అనేది మనల్ని మనం టెస్ట్ చేసుకోవడానికి ప్రాక్టీస్ టెస్ట్లు అనేది ఇంపార్టెంట్. సో ఫాస్ట్గా కంప్లీట్ చేసిన వాళ్ళు ప్రాక్టీస్ టెస్ట్లు రాయండి. ఒకవేళ టెస్ట్లు అంటే ఆన్లైన్ టెస్ట్ తీసుకోండి, లేదంటే ఏదో ఒక టెక్స్ట్ బుక్ ఏదో ఒకటి తీసుకొని ప్రాక్టీస్ టెస్ట్లు రాయండి. ఫస్ట్ ఎంతో కొంత కంటెంట్ నేర్చుకుంటూ టెస్టులు రాస్తే రిజల్ట్ ఉంటుంది అనుకుంటున్నా. లేదంటే ప్రీవియస్ పేపర్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకోండి. ప్రీవియస్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని ఆ క్వశ్చన్స్ చూస్తూ దానికి తగ్గట్టు మన ప్రిపరేషన్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో సిలబస్ మనం గ్రూప్ 3 ఎగ్జామ్ అయ్యేలోపు ఈ సిలబస్ని అంతా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో తెలంగాణ మూమెంట్ గ్రూప్ 3లో కొంచెం తక్కువ వెయిటేజ్ ఉండడం జరుగుతుంది. 25 to 30 మార్క్స్ రావడం జరుగుతుంది కాబట్టి గ్రూప్ 3 వరకు మనం ఎకానమీ మిగతా సబ్జెక్ట్స్ ఫోకస్ చేద్దాం. ఒకవేళ మనకి గ్రూప్ 3 తర్వాత తెలంగాణ మూమెంట్ వీలైతే మళ్ళీ రివిజన్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. సో తెలంగాణ మూమెంట్ వచ్చేసి గ్రూప్ 3కి కొంచెం తక్కువ కాబట్టి వీలైతే ఇంకొక 5 డేస్లో ఇది ఖచ్చితంగా తెలంగాణ మూమెంట్ టోటల్గా కంప్లీట్ చేసేసి వేరే సబ్జెక్ట్ మనం స్టార్ట్ చేసుకుందాము. నా కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు కూడా నాతో పాటు జాయిన్ అవుతూ చదవాలంటే డైలీ టార్గెట్స్ మీరు కూడా నాతో పాటు ఫాలో అవ్వాలనుకుంటే వీడియోస్ అన్నీ ఉన్నాయి, ప్లేలిస్ట్లో కూడా పెట్టాను. నెక్స్ట్ టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. సో నాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వచ్చు.
నా ఓన్గా ప్రిపేర్ అవ్వలేకపోతున్నా అనేవాళ్ళు నాతో జాయిన్ అయ్యి నా షెడ్యూల్ని ఫాలో అవ్వచ్చు. లేదంటే మీరు కూడా ఇలా ఓన్గా ప్రిపేర్ అవుతూ మీకు నచ్చినట్టు మీ టైం టేబుల్కి తగ్గట్టు మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. సపోజ్ మనం ఒక దగ్గర ఒకటి తీసుకున్నామంటే ఈరోజు నేను ఈ టాపిక్ ఇలా తీసుకున్నా అని చెప్పా కదా, దీన్ని బేస్గా చేసుకొని మీ తగినట్టు మీ సబ్జెక్టుకి తగ్గట్టు మీరు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నారు, దానికి తగ్గట్టు మీ ప్రిపరేషన్కి తగ్గట్టు మీరు డైలీ టార్గెట్స్ పెట్టుకొని డైలీ మంచి టైం టేబుల్ వేసుకొని ప్రిపేర్ అవ్వండి. మన టైం టేబుల్ వేసుకొని డైలీ టార్గెట్స్ పెట్టుకొని చదవడం వల్ల మన ప్రిపరేషన్ అనేది ఒక కరెక్ట్ వేలో పోతుంది. లేదంటే ఎంత పోతుంది, ఎంత చదువుతున్నాం అనేది కరెక్ట్ ఉండదు. సో టార్గెట్స్ అనేది చాలా వర్క్ చేస్తాయి. నాకైతే చాలా రిజల్ట్ ఉంది కాబట్టే నేను చెప్తున్నాను షూర్గా. వీలైతే ఇది ఫాలో అవ్వండి, లేదంటే మీ ఓన్ టార్గెట్స్ పెట్టుకొని చదవండి. కొంతమందికి ఒక సబ్జెక్టు పాలిటీ హార్డ్ ఉంటుంది, కొంతమందికి పాలిటీ ఈజీ ఉంటుంది. అలాంటి వాళ్ళు పాలిటీకి 5 డేస్ పెట్టుకోండి. కొంతమంది హార్డ్ ఉన్న వాళ్ళైతే పాలిటీ 10 డేస్ పెట్టుకొని చదవడానికి ట్రై చేయండి. ఇలా ఓన్గా టార్గెట్స్ పెట్టుకుంటూ సిలబస్ని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.